ఒకటైన సింహాసనం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకం? స్వామివారు ఎప్పుడూ కూడా చందనంతో ఎందుకు కప్పబడి ఉంటారు? సంవత్సరంలో ఒక్కరోజే నిజరూప దర్శనం ఎందుకు ఇస్తారు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు సింహాచలం అనే పేరు ఎలా వచ్చింది? సింహ అంటే నరసింహస్వామి, అచలం అంటే కొండ. అందుకే ఈ కొండపై వెలిసిన నరసింహస్వామిని సింహాసనం అప్పన్న అని భక్తులు ప్రేమగా పిలుస్తారు. ఈ ఆలయం విశాఖపట్నానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో పచ్చని కొండల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడిగా ఉండడాన్ని అస్సలు సహించలేక అనేక హింసలు అనేది చేస్తూ ఉంటాడు. చివరికి తన భక్తుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు స్తంభం నుండి నరసింహ అవతారంలో ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా స్వామి ఉగ్ర రూపంలోనే ఉండిపోతారు. అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించగా స్వామి శాంతించి వరాహ మరియు నరసింహ అవతారాల కలయికైన వరహాలక్ష్మి నరసింహస్వామి స్వరూపంలో సింహాసనంలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయ చరిత్రకు వచ్చేసరికి ఈ సింహాసనం ఆలయానికి 1000 సంవత్సరాల పైగా చరిత్ర అయితే ఉంది. తూర్పు గంగరాజులు, చోళులు, విజయనగర సామ్రాజ్యరాజులు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలైతే ఆలయాన్ని దర్శించి విరాళాలు సమర్పించినట్లు శాసనాలు కూడా తెలియజేస్తున్నాయి. ఆలయంలోని శిల్పకళ, రాతి స్తంభాలు, పురాతన నిర్మాణం భారతీయ దేవాలయ నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక చందనోత్సవం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. సింహాసనం ఆలయంలో అత్యంత విశేషమైన సాంప్రదాయం ఒకటి చందనోత్సవం. సంవత్సరం మొత్తం కూడా స్వామివారి విగ్రహం చందనంతో పూర్తిగా కప్పబడి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున మాత్రమే చందనం తొలగించి నిజ రూప దర్శనం కల్పిస్తారు. ఈ రోజున లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. మరుసటి రోజు తిరిగి స్వామివారికి చందనం పూస్తారు. ఈ అక్షయ తృతీయ రోజుని గిరి పౌర్ణమి అని చెప్పుకోవడం జరుగుతుంది. దీనికి చాలామంది భక్తులు 32 కిలోమీటర్ల మేర కాలినడకన స్వామివారిని చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. చివరగా సింహాచలం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, చరిత్ర, సంస్కృతికి ప్రతీకాన్ని చెప్పుకోవచ్చు. మీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకోండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి జై.